క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం. మీ అందరు నా వందనాలని. దివ్యమైన సమయానికి వచ్చినాం. పిలిచిన దేవునితో పౌలు సమయం అన్న 107వ దినానికి వచ్చినాం. మనకి కాపర్ గారికి ఇచ్చిన మంచి తలాంతు బట్టి మనం ఈరోజు ఇంత మంచిగా ఆశీర్వదింపబడుతున్నాం. అందుబట్టి దేవుడికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి దైవచనానికి నా వందనాలు, ప్రత్యేక వందనాలు. ఈరోజు మనం కూడిక స్టార్ట్ చేసుకుని చిన్న ప్రార్థన చేద్దామండి. మనం దేవుని సహాయం కోరుదాం. ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఎటువంటి సాతానికి లయపరచబడడానికి మనం దేవుణ్ణి చిన్న ప్రార్థన చేసి అడుగుదామండి. ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రభా మీకే వందనాలు. ఎంత గొప్ప దేవుడో ప్రభా నైనా. మరి నన్ను ఈరోజు నైనా ప్రతి దినం ప్రభా మరి చక్కగా నైనా ఈ కార్యక్రమం జరిగిస్తూ వచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ప్రభా అవున సమస్యల మధ్యలో మమ్మల్ని ప్రభా నైనా మరి చక్కగా నిలబెడుతున్నందుకు మీకే వందనాలు. సమస్య కూడా నడిపించిన ప్రభా ఏ అపాయం కలగదంటున్నారు ప్రభా. ఆ విధంగా మమ్మల్ని ఉంచినందుకు మీకే వందనాలు. మీ రెక్కల నీడని మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకే వందనాలు ప్రభా నైనా. మరి ఈరోజు నైనా కూడిక స్టార్ట్ చేస్తున్నారు ప్రభా, మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. ప్రభా నైనా లైవ్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూడండి తండ్రి. ప్రభా నైనా మరి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వారిని జ్ఞాపకం ఉంచుకొని తలాంతులు దయచేయండి తండ్రి. ప్రభా నైనా మరి అదేవిధంగా పాడుతున్న వారి టీంని దీవించండి తండ్రి. రెండుగా దీవించండి తండ్రి. ప్రభా చక్కటి స్వరాలను దయచేయండి. వాళ్ళు మీ కొరకు పాడాలన్న సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ముఖ్యంగా నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలు ప్రభా నైనా. మరి అవునే అడిగి మణిగి ఉండులా అన్న సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ఇలా ప్రార్థించాలో నేర్పించండి తండ్రి. ప్రభా నైనా మరి అవును ప్రభా నైనా వాక్య పరిచయం చేస్తున్న మీ దైవజనులను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. ప్రభా మీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి తండ్రి. అవునయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినే ఉన్నారు ప్రభా. ఎవరైతే కృంగుదలు ఉన్నారో, బాధలు ఉన్నారో అటు వారిని లేవనెత్తండి తండ్రి. ప్రభా నాయన ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో సమీపంగా వచ్చేలాన సహాయం దయచేయండి తండ్రి. ప్రభా అవునా మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. ప్రభా ఎవరైతే యవనస్తులనైనా ప్రభానైనా మరి కూడిక కొరకు ప్రభానైనా ప్రయాసపడుతున్నారో వారిని దీవించండి. మీరే సహాయం తెచ్చింది తండ్రి. సమస్తం మీకు అప్పగించి ప్రభా చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దామని మన మధ్యలో క్వాడ్ టీం ఉన్నారు, వాళ్ళతో కలిసి మనం చక్కగా పాడదాం. అందరం కలిసి ఉత్సాహంగా మనం ఎప్పుడైతే దేవుని కీర్తిస్తామో ఆయన ఎంతగానో ఆనందపడే దేవుడు కదండి. మనం అందరం కలిసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టి మనం దేవుని స్తుతిద్దాం. Oh
జీవన మధుర గీతాల నుంచి పాట సంఖ్య 514 కష్టకాలమందు బలముందని చూసుకుంటూ
ఇప్పుడు మనము మన మధ్యలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయండి. మనము ప్రార్థిద్దాము. మొదటిగా మన మధ్యలో సియోను సంఘ దర్శనం కొరకు మనం ప్రార్థన చేద్దాము. సంఘ దర్శనం కొరకు మనము ఈ సంవత్సర సంఘ దర్శనం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ముఖ్యమంత్రుల కొరకు, అదేవిధంగా పిఎం సీఎం వాళ్ళ కొరకు, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొరకు, నార్త్ వెస్ట్ స్టేట్స్ కొరకు ప్రార్థన చేద్దాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కోవిడ్-19 కొరకు మనం ప్రార్థన చేద్దాము. అది మళ్ళీ విజృంభిస్తుంది, ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా దాని కొరకు, దేవుడి రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి విశ్వాసంతో మనం అడుగుదామండి. దేవుడు తప్పక మనకి ఇచ్చే దేవుడు కదా. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వాసంతో అడిగితే ఆయన మన ప్రార్థన ఆలకించి వెంబటే జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి మనం అందరం ప్రార్థనలోకి వెళ్దాం. విశ్వాసంతో మనం దేవుని అడుగుతాం. పరిశుద్ధుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రభా మీకే వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు, సజీవుడు, సర్వలోక అధిపతి నీవయ్యా. ఈరోజు ఈ సమయం మాకు ఇచ్చింది మీకే వందనాలు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేని తండ్రి, ఏమి లేని వారమయ్యా. అవునయ్యా, మా మధ్యలో ప్రార్థన అంశం ఉండగా ప్రభా, ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తామో ప్రభా, మొరను ఆలకించే దేవుడు, దానికి జవాబిచ్చే దేవుడు ప్రభా, మమ్మల్ని సఫలపరిచే దేవుడు నీవయ్యా. అడిగిందల్లా ప్రభా, ఊహించిన దానికన్నా అధికంగా ఇచ్చే దేవుడు నీవయ్యా. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మనుషులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే నిన్ను నమ్ముట ఎంతో మేలు ప్రభా. అవునయ్యా, మన సియోను సంఘ దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. 360 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా, మాతో నన్ను మాట్లాడుతున్నందుకు మీకే వందనాలు తండ్రి. అవునయ్యా ప్రభా, అనుదినం చక్కగా జరిగిస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి ప్రభా. ప్రార్థనలోనూ ఎంతోమంది శక్తిని పొందుతున్నారు ప్రభా, జవాబులను పొందుతున్నారు ప్రభా. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి ప్రభా. ఇంకెందరో ఎన్నో వాటి కొరకునైనా ప్రభా నన్ను మరి ప్రయాసపడుతుండగా ప్రభా. అవునయ్యా, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారు నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు. మీరే సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటవులన్న సహాయం తెచ్చిన తండ్రి. అవునయ్యా, ఇంకా ఎక్కడైతే ఇంకానైనా మరి ఇంకా మీ సువార్త ప్రకటింపబడలేదో, మీ సంఘాలు కట్టబడలేదో, అక్కడికి వెళ్ళి ప్రభా సువార్త ప్రకటించాలన్న సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. సంఘాలు కట్టుబడాలన్న సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. కరపత్రుల పరిచర్య ప్రభా, ప్రోత్సాహం ప్రభా, మరి దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మా జీవితంలో ప్రభా నైనా మరి కరపత్రాలు పంచులాన్న సహాయం తెచ్చిన తండ్రి. అవునయ్యా ప్రభా, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం తండ్రి ప్రభా. కరపత్రాల ద్వారా ఎంతోమంది తమ జీవితాలు మార్చుకున్నారు తండ్రి ప్రభా. ఆ విధంగా ప్రభా మేము మా జీవితం ఒక కరపత్రముగా ఉండాలన్న సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. నైనా మరి సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అవున, ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రభా ముఖ్యంగా ఆత్మీయంగా ఎదుగుదల సహాయం తెచ్చిన తండ్రి. అవును ప్రభా, ఆత్మీయ ఎదుగుదల ప్రభా ఎంతో ఇంపార్టెంట్ ప్రభా. నాయన ప్రభా మీరే సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. నాయన మరి అంతేకాదు ప్రభా, నాయన మరి ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన చెరువులన్న సహాయం తెచ్చిన తండ్రి. ఎన్నో కుటుంబాల ప్రభా నాయన మరి ఎన్నో కుటుంబాల శాంతి లేదు, నెమ్మది లేదు ప్రభా. ఎన్నో కుటుంబాల ప్రభా నాయన అలజడులు ఉన్నాయి ప్రభా. ఎన్నో కుటుంబాల్లో ఇంకా నాన్న మనశ్శాంతి లేకున్నారు ప్రభా. నాయన మరి కుటుంబాలలో ప్రభా నాయన మరి తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాక, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాక, ఈ విధంగా అనేక కుటుంబాలు ఉన్నాయి ప్రభా. అటు కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా, ఎక్కడైతే నీ సన్నిధి ఉంటుంది, ఎక్కడైతే నేను ప్రభా, ఎక్కడైతే కుటుంబ ఐక్యత కలిగిన ప్రభా నేను ఆరాధిస్తారో ప్రభా, అక్కడ అట్టి కుటుంబాలను నెమ్మది ఉంటుంది ప్రభా. సాతాను సిలుగా పెట్టి చుక్కుల పడక ప్రభా, అట్టి కుటుంబాన్ని ప్రభా కట్టండి ప్రభా. మీరే సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా సువార్థికులను సిద్ధపరచులను సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. ఈ సంఘం నుంచి నన్ను యవనస్తులు ప్రభా, సువార్థికులు ప్రకటించేవారు లేవాలి ప్రభా, డిసైపుల్స్ లేవాలి ప్రభా, నేను శిష్యులను లేవాలి ప్రభా, మిషనరీస్ లేవనెత్తాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మ పట్ల భారాన్ని కలుగ చేయండి తండ్రి ప్రభా. మీ పరిచయం నేను ప్రభా గుర్తెరుగులాను సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. వాళ్ళ జీవితం పట్ల ప్రభా మీ ప్రణాళిక ఏంటో వాళ్ళు తెలుసుకునేలాన సహాయం తెచ్చిన తండ్రి. ఆ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలన్న సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. శిష్యత్వంను ప్రభా ప్రోత్సహించాలని సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. సంఘ పరిచయలో పాలు పంపుల్లో ఉండాలని సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. అవును, ప్రతి ఒక్కరే ప్రభా ఏదో ఒక పని చేసి ప్రభా నైనా మరి నేను వాళ్ళు నన్ను ఆశీర్వదింపబడులాన సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. సంఘ వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు ఉపయోగించాలని సహాయం తెచ్చిన తండ్రి. అవునయ్యా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతి ఇచ్చారు తండ్రి ప్రభా. వాళ్ళు కప్పిపెట్టకు, వాళ్ళు గుర్తెరుగులాన సహాయం తెచ్చిన తండ్రి. అది మీ కొరకు వాడబడులాన సహాయం తెచ్చిన తండ్రి. మీరు ఇచ్చిన ప్రభా టాలెంట్స్ ఎవరైతే యూజ్ చేసినా వాళ్ళని దీవించిన తండ్రి ప్రభా. 100 ఇంతలుగా 20 ఇంతలుగా ఫలించండి తండ్రి, ఫలింప చేయండి తండ్రి ప్రభా.
మీరే జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ప్రభా. అదేవిధంగా ఆత్మల సంపాదన కొరకు నైనా సంఘ కృషి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఆత్మలను ఇంకా నేను ఆత్మలు సంపాదించట నైనా ఎంతో ప్రాముఖ్యం ప్రభా. ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే ప్రభా ఆత్మల సంపాదన ఎంతో ప్రాముఖ్యమే ప్రభా. పరలోకంలో మేము ధనాన్ని కూర్చుకుంటాం తండ్రి ప్రభా. అట్టి విధంగా మేము ఉండలాన సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. నీ వాక్యానికి నీ ప్రార్థన మేము ప్రాధాన్యత ఇచ్చులాన సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. మీరే జ్ఞాపకం ఉంచుకుని తండ్రి సహాయం తెచ్చిన సంఘాన్ని జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ప్రభా. దీన్ని స్వాస్థ్యంగా ఇస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవయ్య. జ్ఞాపకం ఉంచుకొని ఇచ్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవయ్య. సహాయం తెచ్చింది తన చుట్టుపక్కల నైబర్స్ బట్టి ప్రభా జ్ఞాపకం ఉంచి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూడండి తండ్రి. మీరే జ్ఞాపకం ఉంచుకొని సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. నేను కోవిడ్ నైనా మరి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూడండి తండ్రి ప్రభా. ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ఎమ్మెల్యేలు, ఎంపీస్, పిఎం, సీఎం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళకి జ్ఞానాన్ని దయచిన, తెలివిని దయచిన తండ్రి, ఆలోచన దయచిన, ఏ విధంగా పరిపాలించాలో మీరే జ్ఞానాన్ని దయచిన తండ్రి ప్రభా. అవునయ్యా ప్రభా, మీరే తోడుగా నడిపించండి తండ్రి ప్రభా. ముఖ్యంగా ప్రభా మా నార్త్ స్టేట్స్ని జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ఇండియాలో ప్రభా. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రభా, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ నాయన మరి గుజరాత్, ఈ నార్త్ స్టేట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం ఉంచుకుని తండ్రి. అవునయ్యా ప్రభా, నీ సువార్తకి ఎంతగానో ఆకంట ఉంటుండగా ప్రభా. నైనా మా అవును ప్రభా, ఎక్కడైతే నైనా ఇద్దరు కూలును అక్కడ నైనా 10 మంది లేస్తారంటున్నారు ప్రభా. ఆ విధంగా అక్కడ మీ సువార్త ప్రకటింపబడాలని, విస్తరింపబడాలన్న సహాయం తెచ్చింది. ప్రతి ఒక్కరు మీ నామాన్ని తెలుసుకునేలాన సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. ఎవరు నశించిపోవటకు మీకు ఇష్టం లేదు ప్రభా. అక్కడ ప్రతి ఒక్కరు మీ నామం తెలిసి ప్రభా మిమ్మల్ని విశ్వసించులాన సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. మిషనరీస్ని పంపండి ప్రభా, మిషనరీస్ లేవనెత్తండి ప్రభా. అక్కడ ఉండి ప్రభా వాళ్ళు వెనుతిరగక ముందుకు సాగులాన సహాయం తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించాను తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన మరి నార్త్ వెస్ట్ స్టేట్స్ని జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ప్రభా. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిక్కిం మీరే దీవించాను తండ్రి ప్రభా. నేను మరి అక్కడ క్రిస్టియన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభా, ఎవరైతే ఇంకా దూరంగా ఉంటున్నారో వాటి వారిని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. నేను అటు వాడిని లేవనెత్తండి ప్రభా. నేను మీ ప్రేమను తెలుసుకునేలాన సహాయం చేసిన తండ్రి. అక్కడి నుంచి మిషనరీస్ని లేవనెత్తండి ప్రభా. నేను వాళ్ళ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రభా స్వార్థ ప్రకటించాలన్న సహాయం చేసిన తండ్రి. మా సదర్న్ స్టేట్ని జ్ఞాపకం ఉంచుకుని కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, నా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఎంతోమంది సేవకులు ఉండగా వాళ్ళని దీవించండి. ఎంతోమంది మిషనరీస్ ఉండగా వాళ్ళని దీవించండి. టీవీ పరిచయం చేస్తున్న వాళ్ళని దీవించండి. మీరే సహాయం తెచ్చండి. ఇంకా నైనా ప్రతి ఒక్కరూ నైనా మరి మీ సువార్త తెలుసుకునేలాన సహాయం తెచ్చండి తండ్రి. మీ సువార్తకు ఆటంకం కలగకుండా ఉండాలన్న సహాయం తెచ్చండి తండ్రి. లక్షద్వీప్, అండమాన్, నికోబార్ ఐలాండ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించండి తండ్రి. అక్కడ ట్రైబల్ పీపుల్ మారాలన్న సహాయం తెచ్చండి. ఎవరైతే మిషనరీస్ వెళ్తున్నారో వాళ్ళని దీవించండి తండ్రి. జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరు ప్రభా. ఎవరైతే రిలీజియస్ ఉన్నారో ప్రభా, సిక్ అని, బుద్ధిస్ట్ అని, క్యాథలిక్స్ అని ప్రభా, ఈ విధంగా ఎన్నో మతాలు ఉండగా ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి ఒక్కరు నైనా ఈ క్రైస్తవత్వం అనే మతం కాదు, ఒక మార్గం, నిజమైన మార్గం, పరలోకానికి మార్గం అని వాళ్ళు తెలుసుకునేలాగా సహాయం తెచ్చింది. ముఖ్యంగా నైనా మరి COVID-19 కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. తిరిగి విజృంభిస్తుండగా ఎంతోమంది ప్రభా నైనా మరి దానికి గురి అవుతున్నారు ప్రభా. వాళ్ళకి ఇమ్యూన్ సిస్టాన్ని దయచేయండి తండ్రి ప్రభా. చంటి బిడ్డల్లో నాయన ముఖ్యంగా ప్రభా వృద్ధులను జ్ఞాపకం ఉంచుకొని మీరే సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. మా కుటుంబాలను మమ్మల్ని కాచి కాపాడంత, మీరు రెక్కల కింద కాచి కాపాడండి. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నా వాళ్ళకి క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే నేను ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళకి నేను ఉద్యోగాలను దయచేయండి తండ్రి. ఎవరైతే నేను మరి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక సతమతం అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ని దయచేయండి ప్రభా. మీరే జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ కుటుంబాలు ఉన్న సమస్యలు మీకు తెలుసు ప్రభా. వారి పేరును వాళ్ళని దీవించండి తండ్రి. మీరే సహాయం తెచ్చింది తండ్రి. నన్ను మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభు. ఎవరైతే కుటుంబాల ప్రభావ వాళ్ళ ప్రియమైన వారిని కోల్పోయారో వాటి కుటుంబాలు ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి ప్రభా. మీ కొరకు నాయన ప్రభా వాళ్ళు పరితపించులాన సహాయం తెచ్చింది తండ్రి. మీరున్నారు విశ్వాసంతో, నమ్మకంతో వారు ముందుకు వెళ్ళాలన్న సహాయం తెచ్చి సమస్తం మీకు అప్పగించు ప్రభా. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనము ప్రార్థనలు గడిపాము. ఇప్పుడు మనం ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాము. జీవన మధుర గీతం నుంచి పాట సంఖ్య 95.
జీవన మధుర గీతాల నుంచి పాట సంఖ్య 540 540 పరలోకం నా దేశం అన్న పాట ఓకే, మన మధ్యలో ఇప్పుడు సియోను మందిర కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దామండి. కొంతమంది కుటుంబాలు ఉండగా మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళకి కావాల్సిన సఫలపరచాలని ఇచ్చాలని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మీ కుటుంబాలు ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరము ఒక 10 నిమిషాలు ప్రార్థనలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా, కరుణామయుడా, ప్రభా మీకే వందనాలు ప్రభా. మా సియోను మందిర కుటుంబాలు ఉన్నాయి ప్రభా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అవునయ్య ప్రభా, వాళ్ళ కుటుంబాలు ఎలాంటి సమస్యలున్నాయో మాకు తెలియదు ప్రభా. అవునయ్య ప్రభా, చెప్పుకోరాని సమస్యలు ఉండొచ్చేమో, మీరే తీర్చండి తండ్రి ప్రభా. నేను ఆ పాపం నుండి వాళ్ళు బయటికి వచ్చేలాగా సహాయం తెచ్చండి తండ్రి. ఎటువంటి అవసరం మీకు తెలుసు ప్రభా. ముఖ్యంగా నేను మరి ఉన్న కొంతమంది కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లక్ష్మి, ఐజాక్, సుజాత వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నిండుగా దీవించండి తండ్రి ప్రభా. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లోనూ దీవించండి తండ్రి. ప్రేమ్, హరి, ప్రియా, బాబు, వేణు, పుష్ప, లలిత వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. ఐక్యతను దయచేయండి ప్రభా. కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. ఏలియా, సునీత, ఆనంద్, రాజ్, శేఖర్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. ఫైనాన్షియల్ సపోర్ట్ని దయచేయండి తండ్రి. రవి, స్వర్ణ, రిత్విక వాళ్ళకు దీవించండి తండ్రి ప్రభా. ధర్మారావు, సంతు, మోక్షిత, బాబు
వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. వీళ్ళ కుటుంబాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నాయన మరి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలను దయచేయండి తండ్రి ప్రభా. ఫైనాన్షియల్ సపోర్ట్ని దయచేయండి తండ్రి. మీరే నిండుగా దీవించండి తండ్రి, సహాయం తెచ్చండి తండ్రి ప్రభా. సిద్ధయ్య గారు, నాగేంద్ర, పాపారావు, బాలయేసు, శ్రీధర్, దివ్య, సుప్రియ, కృష్ణారావు గారు, శారమ్మ, కృష్ణ వంశీ, కృష్ణ తేజ, సునీల్ గారు, హరిక బాబు, యేసుదాసు గారు, సుజాత, రాజ్ పాల్ గారు, వీళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించండి తండ్రి, సహాయం తెచ్చండి తండ్రి. మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. ముఖ్యంగా నన్ను మరి బ్రదర్ వినయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహోదరి సాహిత్య కుమారులు, వాళ్ళ కుమారులు ఇద్దరికి కోవిడ్ వచ్చింది, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. అవునయ్య ప్రభా, ఆ బిడ్డలనైనా సంరక్షించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణంగా వాళ్ళు కోలుకునేలాగా సహాయం తెచ్చండి తండ్రి ప్రభా. నల్లి తల్లిదండ్రులు ప్రభా ఎంతగానో ప్రభా నిరుత్సాహపడుతున్నారు ప్రభా, వాళ్ళని దీవించండి తండ్రి ప్రభా. వాళ్ళ ప్రభా ఆటినైనా బాధ నుంచి వాళ్ళకి బయటకు వచ్చేలాగా సహాయం తెచ్చండి తండ్రి ప్రభా. బ్రదర్ హాను గారి అక్క గారు లక్ష్మి గారికి కోవిడ్ వచ్చింది నాయన ప్రభా, మరి సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. త్వరగా కోలుకునేలాగా సహాయం తెచ్చండి తండ్రి. వీరి చిన్న అక్క గారి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు ప్రభా, నాయన సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తగ్గించి మరి ఎన్నడూ రాకుండా ఏస్తున్నామో అది గద్దేస్తున్నాం తండ్రి, తొలగిపోలాన సహాయం తెచ్చండి తండ్రి ప్రభా. సహోదరి సత్యవతి గారి కొరకు నాయన మరి కాలు చేతులను చచ్చుబడిపోతున్నాయి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. మాట సరిగా రావడం లేదు, నరాల బలహీనత ఉంది ప్రభా, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీరే జ్ఞాపకం ఉంచుకుంటాను ప్రభా. సహోదరి జయ గారికి ప్రభా కిడ్నీ ప్రాబ్లము, డయాలసిస్ జరుగుతుంది ప్రభా, నాయన మరి మీరే సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. నాయన మీరు జ్ఞాపకం ఉంచి కుటుంబానికి ఆదరణ దయచేయండి తండ్రి ప్రభా. సంపూర్ణంగా కోలుకునేలాగా సహాయం తెచ్చింది తండ్రి. నువ్వే పరమ దేవుడు ప్రభా. నాయన మరి ఎటువంటి నాయన మరి ఆపరేషన్స్ లేకుండా నువ్వు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, నువ్వే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా. నాయన మరి సహోదరి ప్రభా, నాయన మరి జితేంద్ర గారికి ప్రభా కోవిడ్ వచ్చింది, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. నాయన సహోదరి ప్రశాంతి గారికి నాయన మరి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సహోదరి రెబెకా జేసన్ గారికి కుమారుడు జెస్సీకు సివియర్ నడుము నొప్పితో బాధపడుతున్నారు, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. బ్రదర్ మధు గారికి చెల్లి సుజాత, బావగారు విజయ్ కోవిడ్తో బాధపడుతున్నారు, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. సహోదరి నీలిమ గారి మేనకోడలు చిన్న తల్లి టైఫాయిడ్తో బాధపడుతున్నారు, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. సహోదరి శకుంతల గారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయన మరి కుమారులు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మరి నీ గురించి తెలుసుకునేలాగా సహాయం తెచ్చింది తండ్రి. మీరు నిజమైన దేవుడని తెలుసుకునేలాగా సహాయం తెచ్చింది తండ్రి ప్రభా. సామ్రాజ్యం గారికి కరోనా వచ్చింది, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. నాయన మరి బ్రదర్ నవీన్ భార్య నేహాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి ప్రభా. అట్టి గొడవలు రాకుండా ప్రభా కుటుంబాన్ని కట్టండి ప్రభా. నాయన మరి వాళ్ళకి ఐక్యతను దయచేయండి తండ్రి ప్రభా. నాయన మరి ఆ సాతాను సిలువ పెట్టే చుక్కుల ప్రభా వాళ్ళు నాయన ఉండక ప్రభా నెమ్మదిని ప్రభా నాయన మరి దయచేయండి, వాళ్ళ కుటుంబాల నెమ్మదిని దయచేయండి తండ్రి ప్రభా. సహోదరి రాణి డేవిడ్ గారికి భుజం అరిగింది, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. ఎముకలకు సత్తును దయచేయండి తండ్రి ప్రభా. తల్లిగారు మేరీ రాజ్యం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా. మీరు జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా. నైనా సహోదరి రూతు ఉపేంద్ర గారిని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా. నైనా మరి నా కిడ్నీ ప్రాబ్లం ప్రభా, కిడ్నీ స్టోన్స్ ఉండగా సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. నైనా మరి ప్రభా బ్రదర్ సురేష్ గారి ప్రభా కుమార్తె యామిని ఐశ్వర్య కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. కోమా నుండి విడుదల కలిగించిన తండ్రి ప్రభా. నాన్న సంపూర్ణ స్వస్థతను దయచిన ప్రభా. బిడ్డ కోమా నుంచి బయటకు వచ్చేలానే ప్రభా నీ యందు నిరీక్షణ ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు నాయన ప్రభా ప్రార్థించడం మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రభా మీరే సహాయం చేసిన తండ్రి ప్రభా. నాయన మరి మా కన్నీటి ప్రార్థన ప్రభా మరి ప్రభా నాయన మరి నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు కానీ ప్రభా త్వరగా జవాబిచ్చే దేవుడు మీరే సహాయం తెచ్చిన. సహోదరి కీర్తి ఫిలోమన్ గారికి కుమారును పుట్టారు ప్రభా. కుమారుని బహుమానంగా ఇచ్చినందుకు మీకే వందనాలు ప్రభా. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి, మీరే దీవించిన తండ్రి. బిడ్డకి మంచి సంరక్షణ దయచేయండి, మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా. సహోదరి ప్రభా కేజియా మణికుమార్ గారికి ప్రభా కుమారుడు
కుమార్తె పుట్టింది, తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించిన తండ్రి. ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని దీవించిన, ఎవరైతే ఇంకా నైనా కోవిడ్తో బాధపడుతుందో అట్టి కుటుంబాల ప్రభా నైనా మరి వాళ్ళు నైనా అట్టి కుటుంబాల వాళ్ళని ఇంకా స్ప్రెడ్ కాకుండా ప్రభా నైనా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టాన్ని దయచేసిన తండ్రి ప్రభా, ఐసోలేటెడ్గా ఉండి ప్రభా నైనా మరి వాళ్ళు త్వరగా కోలుకునేలాగా సహాయం తెచ్చిన. ఇంకా ఎన్నో కుటుంబాల ఫైనాన్షియల్ సపోర్ట్తో బాధపడుతున్నారు ప్రభా నైనా వారు తినడానికి ఆహారం లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభా, అట్టి కుటుంబాలని ప్రభా మీరే దీవించిన తండ్రి ప్రభా, మీరే సహాయం తెచ్చిన తండ్రి నైనా. అదేవిధంగా నైనా ఇంకెవరైతే ప్రభా నైనా అనారోగ్యంతో బాధపడిన సంపూర్ణ స్వస్థతను దయచిన తండ్రి, మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా సమస్తం మీకు అప్పగించుతున్నాం తండ్రి నైనా మరి అదేవిధంగా నైనా మరి కుటుంబాల నెమ్మది లేకున్నా కుటుంబాల నెమ్మదిని శాంతిని దయచిన తండ్రి, సమస్తం మీకు అప్పగించిన ప్రభా చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి వందనాలు. మనము కొద్దిసేపు మనము తర్వాత సెక్షన్లో ప్రార్థనకు వెళ్ళే ముందు ఇంకో చిన్న పాట పాడి మనము ముందుకు వెళ్దాం. సాంగ్ నెంబర్ 97 97 నీతో సమమెవరు అని పాట పాడు. నీతో సమమెవరు నీలా ప్రేమించెదెవరు నీలా క్షమించెదెవరు యేసయ్యా. మధ్యలో ఇప్పుడు కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మన వివాహం జరగవలసిన వారి కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాము. వృద్ధులు ఉన్నారు మన మధ్యలో, మన సంఘానికి వచ్చే వృద్ధులు ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షలు, డిగ్రీ, బీటెక్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ పరీక్షల కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ కూడికను జరిగించిన ప్రతి యవనస్తుడు సహాయపడుతున్న వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేద్దామండి. చివరిగా వ్యక్తిగతంగా మన కొరకు, మన జీవితాల్లో ఉన్న బాధలు, సమస్యలు, ఏమన్నా పాపాలను, ఇంకా దేవునికి అసహ్యమైనవి ఏమన్నా చేస్తున్నామేమో, దేవునికి ఇష్టమైన ఏమైనా చేస్తున్నామో దేవునికి క్షమాపణ అడుగుతామండి. మన దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు. ఇంకేమన్నా మన జీవితాల్లో ఉన్న లోపాల్లో కానీ ఏమైనా అవసరం ఉంటే ఆయన తప్పకుండా మనకి ఇచ్చే దేవుడు అండి కదా. లోకంలో మనుషులు నమ్ముట కంటే ఆయన నమ్ముట ఎంత శ్రేష్టమో ఎంతో మేలు. ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు. మనము ఆయనను అడుగుదాం. అందరిని తప్పకుండా ప్రార్థన చేద్దామండి ఈ 4 అంశాల కొరకు. ముఖ్యంగా చివరిగా మన కొరకు, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, కరుణామయుడా, దయామయుడా ప్రభా, మీకే వందనాలనైనా. మరి మా మధ్యలో ఉన్న ప్రభానైనా మరి
కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. సామ్రాట్, శ్వేత, హెప్సిబా, మాక్, నరేష్, పండు, శివ, ఎస్తేర్, నవీన్, చిన్ని, జ్యోతి, పల్లవి, షారా, రేచల్, శాలిని, జేమ్స్, షైని, మాధురి, ప్రతిమ, ఇమ్మాన్యుయల్, ఆనంద్, డి జాషువా, సురేష్, సునీత, నరేష్, రమేష్, రేప్కా, సృజన, అశోక్, మౌనిక, మహల, ప్రవీణ్ చందు, పుష్పలత, మేరీ, రంజిత్, భవానీ, శిరీష, జాన్, ఇస్రాయల్, ఉషారెడ్డి, మౌనిక, ప్రదీప్, జయదేవ్, లాస్య, కృప, కిషోర్, ఆనంద్, అనురూప్, సైరస్, గిఫ్ట్, దిలీప్, అబ్రహాం, రోజీ, బాలకృష్ణ, లక్ష్మి, సుప్రియ, జార్జ్, పూర్ణిమ, మాధురి, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వీళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకొని దీవించాను తండ్రి. అవును ప్రభా, వివాహం అన్నిటికన్నా ఘనమైనదిగా ఎంచుతున్నారు ప్రభా. వాళ్ళకి నాయన తగిన పార్ట్నర్ని దయచేయండి తండ్రి ప్రభా. నాయన మరి విశ్వాసంతో ప్రభా వాళ్ళు అడుగులాన ప్రభా. వాళ్ళ మరి తగిన పార్ట్నర్ ప్రభా మాకు ఏది మేలుకరమో ప్రభా, ఏది శ్రేష్టమో మీకు తెలుసు ప్రభా. దాని ప్రభా మీరు నన్ను ముందే నన్ను ఉంచారు తండ్రి. దాన్ని బట్టి మీకేమన్నారు ప్రభా. వాళ్ళకి తగిన పార్ట్నర్ని దయచేయండి తండ్రి. మీరే సహాయం తెచ్చింది తండ్రి. మా సంఘానికి వచ్చే వృద్ధులు ప్రభా జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. దయారత్నం గారు, శ్రీవసు గారు, శివమ్మ గారు, డికే నాయుడు గారు, పీటర్, ఫిలోమన్ గారు, వెంకటరత్నం గారు, సీతమ్మ, మార్తమ్మ, రాజమ్మ, ఎస్తేర్ గారు, లక్ష్మి, సుందర్రావు అంకుల్, శారమ్మ, ఇమ్మాం, సువార్తమ్మ, ఈ విధంగా చూసుకుంటే ప్రభా నన్ను మరి ఇంకెందరో మంది వృద్ధులు ఉండగా ప్రభా మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ప్రభా. మీరే దీవించండి తండ్రి ప్రభా. నన్ను మరి వాళ్ళకి నన్ను మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నన్ను ఎముకలకు సత్తుని దయచేయండి తండ్రి ప్రభా. అవునయ్య ప్రభా, వాళ్ళు మీ అంతా నన్ను ఓల్డ్ ఏజ్లో కూడా మీ సంఘానికి వస్తున్నగా వాళ్ళని దీవించండి తండ్రి ప్రభా. వాళ్ళని నిండుగా వాళ్ళ కుటుంబాలను దీవించండి తండ్రి. సహాయం తెచ్చండి. ఓల్డ్ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అయినా సరే ప్రభా నైనా మరి అది నైనా మరి ఎటువంటి క్యాన్సర్ అయినా సరే నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా. అవునయ్య ప్రభా, నీ అందు విశ్వాసిస్తుండగా ప్రభా మీరే సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. నేను మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కేజియా, వెంకట్, కరుణ, సునీల్, హన్నా, సునీల్, గ్రేస్, రవీంద్ర, చంద్రిక, శాంతి, శివ, శైలస్, సారథి, జ్యోతి, చలం, మరియరాజు, ఉజ్వల్, జగదీష్, శ్రీజ, నానాజీ, గ్రేస్, డేని, ప్రశాంత్, ప్రకాష్, గీత, ప్రవీణ్, రెబెకా పాల్, కిరణ్మయి, చైతన్య, ఈ విధంగా నైనా ఎందరో ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి ప్రభా. అవునే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు వచ్చినైనా మరి బహుమానం అంటున్నారు ప్రభా. నైనా మరి అవును ప్రభా, అటు ఫలాన్ని ప్రభా, అటు బహుమానాన్ని వాళ్ళకి దయచేయండి తండ్రి. వాళ్ళ కుమార్తెలు ప్రభా అర్పించి ప్రభా నైనా మీ సేవలు అర్పించుకునేలాగా సహాయం తెచ్చింది తండ్రి. మీ సేవకుడికి వాళ్ళు వాడబడులాన సహాయం తెచ్చిందండి. అదేవిధంగా మా సంఘం నైనా మరి ఎవరైతే పిల్లలు నైనా 10th క్లాస్ పరీక్షలు నైనా మరి రాయిపోతున్న వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని నేను తెలివిని దయచేయండి. ముఖ్యంగా నైనా సేఫ్టీ ప్రికాషన్స్లో దయచేయండి. అవును ప్రభా నైనా మరి కష్టపడుతున్నారు ప్రభా, దీవించండి తండ్రి ప్రభా. సోమ్, నాగేష్, దినేష్, మౌనిక, కీర్తి, దీనా, జెన్నీ, మెహుల్, నేతన్, లోకేష్, ఆకాంక్ష, రూతు, అభిషేక్ వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి తండ్రి. ఇంటర్ పరీక్షలు రాయబోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియాంక, దీపిక, జోసఫ్, ప్రియాంక, మనీష్, వెన్నీ, రెబెకా, సంపత్, మనోజ్, అక్షిత్, తిమోతి, చిన్మయ్, ఉషా, బ్లెస్ వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డిగ్రీ విద్యాలు ఎవరైతే డిగ్రీ, బీటెక్, మెడికల్, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళని దీవించండి తండ్రి. శామ్యుల్, శ్వేత, కనికరం, రోజ్ మేరీ, హెప్సిబా, సాత్విక, రాజేష్, జార్డన్, మాని సాత్విక, హనీ సాత్విక, జాయ్, సంకేత్, తనుజ, ఈ విధంగా ఎందరో నైనా మరి డిగ్రీ పరీక్షలు రాస్తుండగా ప్రభా మీరే దీవించండి తండ్రి ప్రభా. నైనా మరి బీటెక్లోను, మెడికల్లోను ప్రభా మీరే నిండుగా జ్ఞానం తెచ్చి ఎక్కడైనా ప్రభా వెళ్తే వాళ్ళు ప్రభా నైనా వాళ్ళ తలగా ఉండాలని సహాయం తెచ్చింది తండ్రి. అటు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ని దయచేయండి తండ్రి ప్రభా. ఎక్కడ పోయిన ప్రభా మమ్మల్ని తలగా ఉంచే దేవుడు నీవయ్యా. అవునయ్య మమ్మల్ని ప్రభా నీ నామాన్ని అక్కడ కీర్తింపబడులాన సహాయం తెచ్చింది తండ్రి. ఎవరైతే నైనా ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగాలను దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వాళ్ళకి ఉద్యోగాలను
దయచేయండి తండ్రి. ముఖ్యంగా నాయన మరి ఈ 360 దినముల ప్రార్థన జరుగుతున్న ప్రభా, ఎవరైతే బిడ్డలు సహాయపడుతున్నారో ముఖ్యంగా వారిని దీవించండి తండ్రి ప్రభా. అవును ప్రభా, వాళ్ళకి కావాల్సిన ప్రభా జ్ఞానాన్ని తెలివిని దయచేయండి తండ్రి ప్రభా. వాళ్ళైనా ఎవరైతే ఇంకా నేను ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలను దీవించి, ఎవరైతే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో ఉద్యోగాలను ప్రభా దయచేయండి తండ్రి. అవును ప్రభా, నేను స్టడీస్ విషయంలో ఎవరైతే నేను మరి స్టడీ చేస్తున్న వాళ్ళకి స్టడీస్లోనూ మీరే సహాయం తెచ్చింది తండ్రి. వి ప్రే ఫర్ నాయన మరి మోసెస్, సంపత్, శామ్యుయల్, ఆనంద్, సందీప్, ప్రవీణ్, ప్రణీత్, గెర్షోమ్, చాయ్, సంకేత్, సంపత్, కే, మనోజ్, సతీష్, గౌరవ్, సౌరవ్, దీపక్, మార్క్, రాజేష్, స్టీఫెన్, పాల్, మధు, మౌనిక, భావన, ప్రియ, శ్వేత, సంయుక్త కే, సుప్రియ, లలిత, దివ్య, సుదర్శన, దీపిక, మౌనిక, సాత్విక, జ్ఞానేశ్వరి, స్వాతి, షైనిక, షానల్, సోనియా, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా. అవును ప్రభా, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీరే సహాయం తెచ్చండి తండ్రి. అవునయ్య ప్రభా, ముఖ్యంగా మా కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో ప్రభా నన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. మా జీవితాలు ఇంకా మీకు అసహ్యకరమైన ఏమంటే ప్రభా తీసివేసేయండి తండ్రి ప్రభా. వాటిని విడిచిపెట్టులానే సహాయం చేసేయండి తండ్రి. అవునయ్య ప్రభా, ఈ లోకంలోనే పాపం ప్రభా కొద్దిసేపటికి ఆనందం ఇస్తుంది కానీ ప్రభా నైనా మరి అది తీరని నాయన ప్రభా నొప్పిని కలుగొచ్చేస్తుంది ప్రభా. మీలో నివసించడం, మీ సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప భాగ్యం ప్రభా. అవును ప్రభా, 1000 దినంలో ఉండుట నైనా కంటే అధికమైన శ్రేష్టం ప్రభా. నైనా మరి మీ సన్నిధిలో ఉండుట ప్రభా. నైనా మరి మీరు జ్ఞాపకం ఉంచుకుని తండ్రి ప్రభా. మా హృదయంలోకి రండి ప్రభా. ఇంకా మాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్షమించండి తండ్రి ప్రభా. అవునయ్య ప్రభా, మీ వాక్యాన్ని వినబోచుండగా ప్రభా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. అవును ప్రభా నాయన మరి అనుదిన ప్రార్థన ప్రభా చేసి ప్రభా మిమ్మల్ని అడిగి మేము ప్రభా సంపాదించుకునేలానే సహాయం తెచ్చి, మేము చేసే ప్రతి పనిలోనూ మీ మీద ఆధారపడి జీవించాలని సహాయం తెచ్చింది. తూర్పు పనమాట ఎంత దూరమో మా పాపాలు అంత దూరపరుస్తూ మరెన్నడూ జ్ఞాపకం చేసుకోన్నారు ప్రభా. నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు ప్రభా. ఎవరు అనంది ప్రభా, నీవు అన్న దేవుడు ప్రభా. మా సమస్యలు గుర్తెరిగిన దేవుడు, మా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోతండి. కానీ ప్రతి వారిని జ్ఞాపకం ఉంచుకొని మీరే సహాయం తెచ్చిన తండ్రి. మీరే తోడుగా నడిపించిన తండ్రి ప్రభా. మీరే జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. సమస్తం మీకు అప్పగించి ప్రభా. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాము. ఒక ఆరాధన పాట పాడి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. సాంగ్ నెంబర్ 107, 107, నీవే నా రక్షణ, నీవే నా నిరీక్షణ పాట.
ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన అందరం శ్రద్ధగా విందామండి. మన మధ్యలో బ్రదర్ జస్టిన్ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి వాక్యాన్ని అందజేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినము కూడా పిలిచిన దేవునితో పౌలు సమయం అనేటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటూ అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతిదినము కూడా మీ యొక్క జీవితాలను మీరు కట్టుకుంటున్నారు, మీరు బలపరచబడుతున్నారు అనేటువంటి విశ్వాసంతో మరొకసారి మీ అందరి ముందు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేజ్ నెంబర్ 180 కొత్త నిబంధనలో నుంచి నేను మీ కొరకు చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయినటువంటి తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, పూజ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం ద్వారా కప్పబడి మరొకసారి తండ్రి మీ యొక్క కృపాసనాన్ని సమీపిస్తూ ఉండగా అయ్యా ఈ సాయంకాల సమయమందు తండ్రి మీ యొక్క వాక్యం చెంతకు మేము చేరి ఉన్నాం. తండ్రి మీ వాక్యంలో నుంచి మీరే మాతో మాట్లాడండి. పౌలు ద్వారా నానైనా మీరు అనేక దినాలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఈ దినమునకు మాకు కావాల్సినటువంటి మాటలు మీ యొక్క వాక్యంలో నుంచి మీరే మాకు అనుగ్రహించి తండ్రి మాకు సహాయం చేయమని నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకునండి. నన్ను పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా మీరే మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి జీవపు మాటలు మీ వాక్యం నుంచి మాకు అందించమని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ యొక్క ఉత్తరాన్ని రాసేటప్పుడు లేదా ఈ పత్రికను రాసేటప్పుడు పౌలు రోమా చెరసాలలో అతడు ఉండి మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క పత్రికను రాసినట్లుగా బైబిల్ పండితులు మనకు చెప్తూ ఉంటారు. ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనకు కనిపించేటువంటి విషయము ఆనందం. చూడండి, ఇంగ్లీష్లో హ్యాపీనెస్ అండ్ జాయ్ అనే 2 మాటలు ఉంటాయి. హ్యాపీనెస్ అనేది ఏదైనా జరిగితే దాని ద్వారా వచ్చేది హ్యాపీనెస్ లేదా సంతోషం. అయితే జాయ్, ఆనందం అనేది అది హృదయంలో నుంచి వచ్చేది. ఈ యొక్క 4 అధ్యాయాలు కలిగినటువంటి యొక్క పత్రికలో పౌలు ప్రాముఖ్యంగా ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి అని చెప్తూ ఉంటాడు. మీ యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పదే పదే ఈ యొక్క ఆనందాన్ని గురించి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు బంధకాలలో సంతోషము మనం చూస్తాం లేదా ఆనందాన్ని మనం చూస్తాం. రెండవది సేవించుటలో ఆనందాన్ని మనం చూస్తాం 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయానికి మనం వచ్చేసరికి విశ్వాసం ఉంచుటలో ఆ యొక్క ఆనందాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఇచ్చుటలో ఉండేటువంటి ఆనందాన్ని పౌలు తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈ 4వ అధ్యాయము 8వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పౌలు చెప్తూ ఉంటాడు. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి వచనం అదే. దేవుని ఆత్మ మనల్ని నడిపించిన కొలది ఈ 4వ అధ్యాయము 8వ వచనంలో మనము ఆ యొక్క విషయాలను మనము దేవుని ఆత్మ సహాయం ద్వారా మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు చెప్తున్నాడు ఈ యొక్క 4వ అధ్యాయంలో వారికి చివరిగా ఇంకా వీడ్కోలు పలుకుతూ ఈ మాటలు పౌలు ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చెప్తున్నాడు. సహోదరులారా, మెట్టుకు సహోదరులారా అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఫైనలీ బ్రదర్స్ అనేటువంటి మాట మనకి ఇంగ్లీష్ తర్జుమాలో కనిపిస్తుంది. కాబట్టి చివరిగా మీతో చెప్పే విషయం ఏంటంటే, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనండి అని చెప్తాడు. ఇక్కడ ఈ వచనాన్ని చాలా తేలిగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కొక్క అక్షరాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సామాన్య పరాక్య అనేటువంటి చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సా అనగా సత్యమైనవి, వాట్సో ఎవర్ ఈస్ ట్రూ.
మాన్యమైనవి, వాట్స్ ఎవర్ ఈజ్ నోబుల్, న్యాయమైనవి, వాట్స్ ఎవర్ ఈజ్ జస్ట్, పవిత్రమైనవి, వాట్స్ ఎవర్ ఈజ్ ప్యూర్, రమ్యమైనవి, వాట్స్ ఎవర్ ఈజ్ లవ్లీ, ఖ్యాతి గలవి, వాట్స్ ఎవర్ ఈజ్ అడ్మైరబుల్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ అనేటువంటి ఈ 8 విషయాలను పౌలు మరి వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి. సత్యమైన వాటి యందు, మాన్యమైన వాటి యందు, న్యాయమైన వాటి యందు, పవిత్రమైన వాటి యందు, రమ్యమైన వాటి యందు, ఖ్యాతి గల వాటి యందు, వీటి యందు మీరు ధ్యానం ఉంచుకోనండి అనేటువంటి మాటలో మరి అచ్చ తెలుగు అర్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, లేదా మరి ఉన్నట్టుగా తర్జుమా కనుక మనం తీసుకున్నట్లయితే, వాటిలో మీరు మునిగిపోండి, వాటిలో మీరు నానిపోండి, వాటిలో మీరు ఉండండి, వాటినే మీరు ఆలోచించండి, వాటినే మీరు చెయ్యండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇక్కడ ఏవి సత్యమైనవి అనే దాని గురించి మనము మరి ధ్యానం చేసుకుందాం. ఏవి సత్యమైనవి, సత్యమైన వాటి యందు మనము ధ్యానం ఉంచుకోవాలి అని ముందుగా పౌలు మనకు తెలియజేస్తున్నాడు. అసలు సత్యము అనగా దాని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు సత్యమైనవి ఏవి, ఈ సత్యమైన వాటి యందు మనము ఎలాగూ ధ్యానం ఉంచుకోవాలి, సత్యమైనటువంటి విషయాల యందు మనము మన యొక్క ధ్యానము మనము కలిగి ఉన్నామా లేమా అనే విషయాలను మనము ఒకసారి పరీక్ష చేసుకుందాం దేవుని యొక్క వాక్యపు వెలుగులో. పౌలు చెప్పినట్లుగా ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి, సత్యమైన వాటి యందు ధ్యానము ఉంచుకొనుట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు సత్యమైనవి యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనానికి ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు కలిసి ఉంటే నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. ఇక్కడ పిలాతు ఎదుట యేసుప్రభు వారు నిలబడినటువంటి సందర్భం ఇది. పిలాతు ఎదుట యేసుప్రభు వారు నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు యేసుప్రభు వారిని 37వ వచనంలో. 36వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ఎప్పుడైతే యేసుప్రభు వారు మరి నా యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని అయితే నా శిష్యులు నా సేవకులు నా కొరకు వారు పోరాటం చేసేవారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఎప్పుడైతే పిలాతుకు చెప్తారో, పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అని ఒక ప్రశ్న వేసి పిలాతు మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను, మరి అందుకే నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చాను, సత్య సంబంధమైనటువంటి ప్రతి వాడు కూడా నా మాట విని నాకు లోబడతాడు అని యేసుప్రభు వారు మరి పిలాతుకి జవాబు ఇచ్చినప్పుడు పిలాతు ఒక ప్రశ్న వేస్తాడు యేసుప్రభు వారితో. అదేంటంటే సత్యము అనగా ఏంటి అని ఒక ప్రశ్న వేస్తాడు, కానీ దానికి జవాబు తెలుసుకోకుండానే బయటకు వెళ్ళిపోతాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సత్యము అనగా ఏంటి అనే విషయాన్ని గురించి మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తాం, మనం ఆరాధించే దేవుడు ఆయన త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు వారు చెప్తారు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తండ్రిని గురించి ఆయన చెప్తూ అద్వితీయ సత్య దేవుడు అని తండ్రిని గురించి ఆయన చెప్తారు. రెండవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము అని ఆయన చెప్తారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన దేవుని ఆత్మ గురించి లేదా పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును అని అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి అక్కడ వ్రాయబడడం జరిగింది. కాబట్టి ఈ 3 వచనాలు మనం చూసినప్పుడు తండ్రిని గురించి యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆయన అద్వితీయ సత్యదేవుడు అని చెప్తారు. రెండవదిగా తనని గురించి తాను చెప్పుకున్నప్పుడు నేనే సత్యం అని ఆయన చెప్తారు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు సత్యస్వరూపియగు ఆత్మ. కాబట్టి మనము ఆరాధించే దేవుడు ఆయన
సత్యము అయినటువంటి దేవుడు, ఆయన సత్యస్వరూపి అయినటువంటి తండ్రి, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, ఆయనే సత్యమైనటువంటి దేవుడు. చూడండి, సత్యము అనేది మరి ఈరోజు ఒకలా ఉండి రేపు ఒకలా ఉండేది కాదు. సత్యం అనేది అది నిరంతరము కూడా కాన్స్టాంట్గా ఉండేది, అనగా అందులో ఏ మార్పు లేదు. మరి దేవునికి ఉండేటువంటి ఒక లక్షణం అదే, ఆయన మార్పు లేనటువంటి వాడు. ఆయన సత్యవంతుడు కాబట్టే ఆయన మార్పు లేనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు మనకి, ఏవి సత్యమైనవో వాటి మీద మీరు ధ్యానము ఉంచుకొనండి, ఏవి సత్యమైనవో వాటి మీద మీరు ధ్యానము ఉంచుకొనండి. అనగా సత్యమైనటువంటి వాటిని, సత్య సంబంధమైనటువంటి విషయాలను మనం ఆలోచించే వారంగా ఉండాలి, వాటిలో కొనసాగే వారంగా ఉండాలి, వాటిని హత్తుకునే వారంగా ఉండాలి, వాటిని ప్రకటించే వారంగా ఉండాలి, సత్యానికి సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన, సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము, సత్యమైనటువంటి దేవుణ్ణి పూజించేటువంటి మనలో కూడా దేవుని యొక్క సత్యాన్ని మనము కలిగి అటువంటి సత్యానికి సాక్షులుగా మనము జీవించవలసిన వారముగా ఉన్నాం. పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మరి అపోస్తల కార్యం గ్రంథము, నాతో పాటుగా రండి ఒకసారి అపోస్తల కార్యం గ్రంథము 9వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఎదుర్కొంటాడో, లేకపోతే యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత పౌలుకు కలుగుతుందో, మరి అతడు తాత్కాలిక అంధత్వంతో అతడు మొత్తబడతాడు. ఆ దేవుని వెలుగును చూసిన అతడు కొన్ని దినాల పాటు ఆ యొక్క అంధత్వంతో నిండిపోతాడు, ఎందుకంటే అంత ప్రకాశమైనటువంటి వెలుగును చూస్తాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే అతనికి దృష్టి కలుగుతుందో, 9వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఎప్పుడైతే మరి అతను దృష్టి పొందుకుంటాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, లేదా సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అతను ఎదుర్కొని సత్యాన్ని తెలుసుకుంటాడో, మరి చూడండి 20వ వచనంలో మనం చూస్తాము, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను అనేటువంటి మాట మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, సత్యాన్ని గురించి ప్రకటించకుండా పౌలు ఉండలేకపోయాడు. అందుకే ఆ సత్యము అతనికి తెలిసిన వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని అతడు ప్రకటించుచూ వచ్చును అనేటువంటి మాట మనం చూస్తాం. అంతకు మునుపు వరకు సత్యం అనేది అతనికి తెలియదు, సత్యంలో అతను లేడు, లేదా సత్యమైనటువంటి యేసు ప్రభువారును ఆయన మెస్సియా కాడని, ఆయన దేవుడు పంపిన వాడు కాడని ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించారో వారందరినీ కూడా చంపడానికి అతడు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే మరి సత్యాన్ని అతడు తెలుసుకుంటాడో, యేసు ప్రభువారిని అతడు తన కన్నులారా మరి చూస్తాడో, ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ సత్యం యొక్క ప్రత్యక్షత అతనికి కలిగిన తర్వాత, ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా అతడు మారిపోయాడు. మన జీవితాలు అలా ఉన్నాయా? సత్యాన్ని గురించి మనం తెలుసుకుని ఆ యొక్క సత్యానికి సాక్షులముగా, ఆ సత్యాన్ని ప్రకటించే వారముగా మనము ఉన్నామా? 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడి ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటకు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి అని చెప్తే, తర్వాత వచ్చిన మనం చూస్తాం, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఎప్పుడైతే సత్యాన్ని గురించి తెలుసుకున్నాడో, సత్యాన్ని గురించి ప్రకటించకుండా అతడు ఉండలేకపోయాడు. సత్యము మనలో ఉన్నప్పుడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఆ సత్యాన్ని గురించి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడే వారంగా ఉండం. సత్యాన్ని మనము ఆ యొక్క దేవుని యొక్క సత్యాన్ని మన హృదయాల్లో మనం కలిగిన వారంగా ఉన్నామా, లేకపోతే ఆ సత్యమైనటువంటి దేవుని యొక్క విషయాలను మనం ఆలోచించే వారంగా, వాటిలో మనము మునిగి తేలే వారంగా, లేకపోతే వాటిలోనే మనము ఉండే వారంగా, వాటిని సత్యాన్ని ఆలోచించే వారంగా మనం ఉన్నామా లేమా అనే విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమైనా. ఇంకా దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది సత్యాన్ని గురించి. అనేక సార్లు మనము సత్యమే పలకాలి, ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు కాబట్టి మనము మాట్లాడే మాట మరి సత్యముగానే మనము మాట్లాడాలి అనే అనేకమైనటువంటి మరి వచనాలు మనం చూస్తాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనానికి రండి ఒకసారి. జకర్యా గ్రంథము పాత నిబంధనలో 780వ పేజీ, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను,
సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనము మాట్లాడేటువంటి మాట అది సత్యమే మనము మాట్లాడాలి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కూడా పౌలు మరి తెలియచేస్తూ ఉన్నాడు. సత్యానికి విరోధంగా మేము ఏమీ చేయనేరము అనగా సత్యానికి విరోధంగా ఏమీ చేయనేరము అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మరి సత్య విరోధమైనటువంటి దానిని, సత్యానికి వ్యతిరేకమైనటువంటి దానిని మనం విడిచిపెట్టాలి. సత్యమును అసత్యంగా మార్చే ప్రయత్నం మనం ఎంతమాత్రం కూడా చేయకూడదు. నేను సత్యవంతుడనే అనేటువంటి మారువేషము మనం ఎంతమాత్రం కూడా కలిగి ఉండకూడదు. లేదా వేషధారణ మనలో కలిగి ఉండకూడదు. అబద్ధము అనేది మనలో కలిగి ఉండకూడదు. సత్యానికి విరోధమైనటువంటి దాన్ని అనగా అబద్ధాన్ని, అసత్యాన్ని మనము పూర్తిగా విడిచిపెట్టే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాము, ఆయన నోటను ఏ కపటము కూడా లేదు అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన సత్యవంతుడు, ఆయన నోటిలో ఏ కపటము కూడా కనబడలేదు అని మరి పేతురు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి మన యొక్క క్రియలలో, మన యొక్క జీవిత విధానంలో ఈ యొక్క సత్యాన్ని మనము అవలంబించేటువంటి వారంగా, ఈ సత్యాన్ని మనము అభ్యాసం చేస్తున్నటువంటి వారంగా, ఈ సత్యంలో మనము కొనసాగుతున్నటువంటి వారంగా మన యొక్క జీవితాలు ఉన్నాయా? సత్య దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సత్యమైనటువంటి జీవితాన్ని, సత్యమైనటువంటి పలుకును మనం కలిగి ఉన్నామా లేమా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన, ఆ విషయంలో మనం చాలా పరీక్ష చేసుకోవాల్సిన వారమైన. మనం ఇందాక చదువుకున్న రీతిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్తాడు, ఆయన నేనే సత్యమును అని చెప్తాడు. అనగా సత్యమైనటువంటి దేవుని ద్వారా, లేకపోతే సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం రక్షించబడ్డాం. సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా మనం తిరిగి జన్మించబడ్డాం. సత్యం యొక్క జ్ఞానము మనము కలిగి ఉండటానికి మనము పిలువబడిన వారంగా ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ద్వారా మనము తిరిగి జన్మించబడ్డాం. సత్యం యొక్క జ్ఞానము మనము కలిగి ఉన్నట్లు మనము పిలువబడ్డాం. కాబట్టి మన యొక్క క్రియలు, మన యొక్క జీవన విధానము ఏ విధంగా ఉంది? పౌలు చెప్పిన రీతిగా సత్యమైనటువంటి వాటి యందు మనము ధ్యానము ఉంచుతున్నామా? సత్యమైనటువంటి విషయాల యందు మన యొక్క ధ్యానాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే సత్యమైనటువంటి విషయాలను మనం ఆలోచిస్తున్నామా? లేదా మరి మన యొక్క ఆలోచనలు, మన తలంపులు వేటితో మనం నింపుకుంటున్నాం అనే విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమైన. ఈ సత్యాన్ని గురించి మరి 3 విషయాలు మనం నేర్చుకుంటూ మరి ఈరోజు మనం యొక్క ధ్యానంలోనికి మనం ముందుకు వెళ్దాం. సత్యము, మరి ఏ విషయాల్లో మనం సత్యము కలిగి ఉండవలసిన వారమైనా అని మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము అది సత్య విశ్వాసమా, లేకపోతే నిజమైనటువంటి విశ్వాసాన్ని మనము మన జీవితాల్లో కలిగి ఉన్నామా, లేదా మరి అసత్యమైనటువంటి దానిని మనం కలిగి ఉన్నామా? రెండవదిగా మన యొక్క పలుకు సత్యమైనదిగా ఉందా? మూడవదిగా మన క్రియలు సత్యమైనవిగా ఉన్నాయా? ఈ 3 విషయాలను మనము పరీక్ష చేసుకుందాం. ఈ 3 విషయాల్లో మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను మనం పరీక్ష చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన యొక్క విశ్వాసము అది సత్యమైనదా? మన యొక్క విశ్వాసము సత్యమైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉన్నామా? చూడండి, రోమపత్రికలో మనకు చెప్పబడుతుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గూర్చినటువంటి మాట వలన కలుగును అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే వేటిని మనం వింటున్నాం? మనం వినేటివి ప్రతిదీ కూడా దేవుని వాక్యంలాగే మనకు అనిపిస్తుంది. కానీ వినేటువంటి ప్రతి వాక్యము కూడా మరి సత్యపూర్వకమైనటువంటి, నిజమైనటువంటి మరి వాక్య
సత్యస్వరూపియగు ఆత్మచేత బోధించబడుతున్నటువంటి వాక్యాన్ని మనం వింటున్నామా, లేదా మానవుల యొక్క కల్పనా కథలను ఆధారంగా చేసుకుని అసత్యమైనటువంటి కల్పితాలను కల్పించి చెప్పేటువంటి వారి యొక్క వాక్యాన్ని మనం వింటున్నామా? ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే మనం దేన్ని వింటున్నామో దానిని బట్టే మన యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రోజున మనం చూసినప్పుడు ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారు దేవుని గురించి, దేవుని యొక్క వాక్య అనుసారమైనటువంటి బోధలు, దేవుని యొక్క వాక్యమును అనుసరించి చేసేటువంటి బోధలుగా కాకుండా తమ ఇష్టానుసారంగా కల్పితాలను ప్రకటించేవారు, కల్పితాలను బోధించేటువంటి వారు ఎంతోమంది మరి నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వారి విషయంలో మనము చాలా జాగ్రత్త పడవలసిన వారమైనాం. ఒకవేళ మనము వినేటువంటి వాక్యము గనక సత్యమైనది కాని ఎడల మనము మరి అసత్యం వైపు మనం ఆకర్షితులమైపోయి దేవుని యొక్క వాక్యం వైపు కాకుండా మరొక వైపు మనం వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఎంతో ఉంది. మరి సత్యము అనేది నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా మరి అది ఎన్నటికీ కూడా మార్పు లేనిదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అనేది ఎన్నటికీ కూడా అది మార్పు లేనిది. దేవుని యొక్క మాట, దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన మాట కూడా సత్యమైనదే, కాబట్టి ఆయనే సత్యమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క వాక్యము అది నిరంతరము కూడా సత్యమైనటువంటి వాక్యమే. అది ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండేది కాదు. మరి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు అని పేతురు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి నేటి క్రైస్తవ సమాజంలో మరి అనేకమైనటువంటి బోధకులు సరి అయినటువంటి మరి వాక్య అధ్యయనం చేయకుండా, దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మరి వాక్యాన్ని అభ్యసించకుండా దేవుని యొక్క వాక్యాన్ని మరి తమకిష్టానుసారమైనటువంటి విధంగా మార్చుకునేటువంటి మరి బోధకులు ఎంతమంది నేటి క్రైస్తవ సమాజంలో లేరు. మరి మనం వినేటువంటి వాక్యము అది సత్యమైనదా కాదా అనే విషయంలో మనం పరీక్షించుకుంటున్నామా లేదా? మన యొక్క విశ్వాసము సత్యంగా ఉండాలి అంటే మనం వినేటువంటి బోధ కూడా సరైనదిగా, సత్యము అనుసరించినటువంటి బోధగా మనం వినేటువంటి వాక్యము కూడా ఉండాలి. అటువంటి సత్యాన్ని ప్రకటించే వారి వాక్యమే వినాలి అనేటువంటి ప్రార్థన మనం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆయన సత్యంలోనికి నడిపించేవాడిగా ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అబద్ధ బోధకుల గురించి పేతురు చెప్తున్నాడు. వారు ఎలా ఉన్నారంట? వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలనే లాభము సంపాదించుకుందరు. వారు కల్పనా వాక్యం చెప్పేవారుగా ఉన్నారు. అనగా వాక్యములో మరి వాక్యమును ఉన్నట్టుగా కాకుండా వాక్యాన్ని తమ ఇష్టానుసారంగా వారు మార్చివేసుకుంటూ వాక్యానికి తమ ఇష్టానుసారమైనవి కల్పించుకుంటూ వాక్యములో లేనటువంటి వాటిని వారు బోధించేవారుగా ఉంటారు. అటువంటి వారి మీదకి వచ్చేటువంటి తీర్పు అది మరి ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అని పేతురు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం వినేటువంటి వాక్యము అది సత్యవాక్యమై ఉన్నదా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాల్సిన వారు. మనం దీని గురించి యెషయా చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20-22 వచనాల్లో మనం చూసినప్పుడు యెషయా ఈ విధంగా అంటాడు: ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాసనములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తొలివేయబడుదురు. చూడండి, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారణ చేయండి, దాన్ని మీరు ఆలోచన చేయండి, దాన్ని మీరు చదివి తెలుసుకోండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి ఏం కలగదంట? అరుణోదయం కలగదు. ఇంగ్లీష్ తర్జుమాలో చెప్పబడింది వారికి వెలుగు కలగదు. ఈ వాక్య ప్రకారము ఎవరైతే బోధించరో
వారికి వెలుగు ఎంత మాత్రము కలగదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఈ యొక్క సత్యవాక్యానికి వాక్యానుసారమైనటువంటి బోధ ఏదో, అనగా సత్యమైనటువంటి బోధ ఏదో, అసత్యమైనటువంటి బోధ ఏదో, ఆ తేడాని గమనించేటువంటి ఆ యొక్క తేడాని గమనించే వరంగా మనం ఉండాలి. అలా ఎప్పుడు ఉండగలుగుతామంటే వాక్యము మనలో ఉన్నప్పుడే మనం ఆ తేడాన్ని గమనించగలుగుతాం. వాక్యము మనలో లేనప్పుడు సత్యమైన బోధ ఏదో మనకు తెలియదు, అసత్యమైన బోధ ఏదో తెలియదు, అంతా కూడా ఒకటే అనే భ్రమలో మనం బ్రతుకుతాం. కానీ వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ సత్యవాక్యము దేవుని వాక్యం మనం మనము జ్ఞాపకం చేసుకున్న రీతిగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి మనల్ని నడిపిస్తాడు? ఆయన అసత్యంలోనికి మనల్ని నడిపించాడు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపియగు ఆత్మ కనుక ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అక్కడ ఆ తర్వాత వచ్చిన మనం చూసినప్పుడు నా విషయాలలో నేను బోధించిన వాటిని తీసుకొని మీకు ఆయన మరలా బోధిస్తాడు అని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఈ యొక్క వాక్యము ఎప్పుడైతే మనలో మనం నింపుకుంటామో, ఈ వాక్యము సత్యము గనుక ఆ సత్యమైనటువంటి వాక్యము మనలో మనము నింపుకున్నప్పుడు దేవుని యొక్క సత్యస్వరూపియగు ఆత్మ ఆ సత్యవాక్యమును మనకు మరి ఆధారంగా చేసుకుని సత్యమైనటువంటి బోధ ఏదో, అసత్యమైనటువంటి బోధ ఏదో, ఆ యొక్క తేడాను మనము గ్రహించడానికి, ఆ యొక్క తేడాను మనము గుర్తించడానికి దేవుని యొక్క ఆత్మ మనకు ఆయన ఎంతగానో సహాయపడతారు. సత్యము మనలో ఉంటే అసత్యము మనలో ఉండదు. సత్యమైన దానిని స్వీకరిస్తాము, అసత్యమైన దానిని తృణీకరిస్తాం. కాబట్టి ఈ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మనము స్వీకరించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయము మనకెంతో అవసరమైనది. కాబట్టి ప్రతి దినము మన యొక్క ప్రార్థనలో మనము దేవుని వేడుకోవాల్సింది ఇదే: ప్రభువా, సత్యమైనటువంటి బోధన నేను విన్నట్లు నాకు సహాయం చేయి. నీ యొక్క వాక్యంలోని సత్యాన్ని నాకు బోధించు. నీ వాక్యంలో సత్యాన్ని నేను నేర్చుకున్నట్లు నాకు సహాయం చేయి. నీ వాక్యంలోనే నీ వాక్యంలోటువంటి సత్యాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి అని మనం ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, దేవుడు ఆ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి తన యొక్క ఆత్మ సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మన యొక్క జ్ఞానం చేత, మన యొక్క తెలివి చేత దేవుని వాక్యంలో సత్య అసత్యాలను మనము ఆ యొక్క తేడాను, సత్యమైనటువంటి బోధ ఏదో, అసత్యమైనటువంటి బోధ ఏదో మనము గమనించలేము. కానీ దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మాత్రమే, సత్యస్వరూప్యగు ఆత్మ ద్వారా మాత్రమే, దేవుని యొక్క సత్యవాక్యం ద్వారా మాత్రమే మనం ఆ యొక్క తేడాను గమనించగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి మనం దేనిని వింటున్నాము, మన యొక్క విశ్వాసము సత్యమైనదా కాదా అనే విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన వారమైన, మనలను చాలా జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాల్సిన వారమైన, సత్యమైన వాటిని మనం విన్నప్పుడు మనము కలిగి ఉండేటువంటి విశ్వాసం కూడా సత్యమైనదిగానే ఉంటుంది. రెండవదిగా మనం చూసినప్పుడు మన యొక్క పలుకు సత్యమైనదిగా ఉందా? మన యొక్క పలుకు సత్యమైనదిగా ఉందా? సత్యాన్ని మనము పలికే వారంగా ఉన్నామా? ఇందాక మీకు చూపించిన రీతిగా జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో కానీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో కానీ మనం చూసినప్పుడు పొరుగువానితో సత్యమే మీరు మాట్లాడాలి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏంటి? మీరు అబద్ధము ఆడకూడదు అనేటువంటి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు కాబట్టే మన నుంచి ఆయన ఎప్పుడు కూడా కోరుకునేది సత్యాన్ని ఆయన కోరుకునేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇందాక మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఈ యొక్క మాట పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే, మనము ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని మనము పలికేటువంటి వరముగా ఉండాలి, సత్యాన్నే మనము మాట్లాడే వరముగా ఉండాలి. ఒకవేళ సత్యాన్ని కాదని మనం గనక అబద్ధము మాట్లాడే వరముగా ఉన్నట్లయితే మనము ఎంత గొప్ప పాపం చేస్తున్నామంటే, మనకు తెలుసు మనం సత్యమే మాట్లాడాలని. మనం సత్యం మాట్లాడితే మనము దేవుని సంబంధికులుగా ఉంటామని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం అబద్ధాన్ని ఎంచుకుంటున్నామంటే దాని అర్థము దేవుని కంటే ఎక్కువగా కూడా నీవు
అబద్ధాన్ని ప్రేమిస్తున్నావని, నీవు దేవుడు చెప్పిన మాట కంటే కూడా నీవు అసత్యాన్ని చేయడానికి లేదా పాపాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అనే విషయాన్ని నీవు ఒప్పుకుంటున్నావు, నీకు నిజం తెలిసి కూడా. కాబట్టి నీకు దేవుడికి అది ఇష్టం లేదని తెలిసినా కూడా నీవు దేవునికి నువ్వు ఎలా చెప్పుకుంటున్నావంటే, నువ్వు నాకు చెప్పావు నువ్వు నిజమే మాట్లాడమని, కానీ నేను అబద్ధం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అని దేవుని ఎదుటి చెప్తున్నావు. చూడండి ఎంత ఘోరమైనటువంటి తప్పిదాన్ని మనం చేస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనకు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనము ఎప్పుడు కూడా మన తోటి వారితో మనము అబద్ధం ఆడవలసినటువంటి పని లేదు. మనం ఎప్పుడు కూడా మనము సత్యమే మనము మాట్లాడవలసిన వారం ఉన్నాం. చూడండి, చాలామంది తమ యొక్క తప్పిదాలను కప్పుకోవడం కోసం, తమ యొక్క పాపాలను కప్పుకోవడం కోసం, లేదా తమకు ఉండేటువంటి పేరు పోతుందనో, లేకపోతే అబద్ధం చెప్తే తమకు ఇంకా మరి మంచి స్థాయి వస్తుందనో, లేకపోతే మంచి గౌరవం వస్తుందనో, లేకపోతే తమ యొక్క స్వలాభం కోసం, ఇలా చాలాసార్లు చాలా తేలిగ్గా మనం అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాం, అబద్ధాలు పలికేస్తూ ఉంటాం. కానీ అలా అబద్ధాలు మాట్లాడిన ప్రతిసారి కూడా మనకు దేవునికి విరోధంగా ఎంతో ఘోరమైనటువంటి తప్పిదాన్ని మనము మూట కట్టుకుంటున్నాం. ఎందుకంటే మరి మొట్టమొదటి పాపము ఈ లోకంలో ప్రవేశించింది ఒక అబద్ధం ద్వారానే. కాబట్టి అబద్ధం అనేది దేవుడు దానిని ఎంతగానో అసహించుకుంటాడు, దేవునికి ఎంత మాత్రం కూడా అది ఇష్టం లేనటువంటిది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు కాదు, ఎల్లప్పుడూ కూడా మనము సత్యాన్ని, నిజాన్నే మనం మాట్లాడే వారంగా ఉండాలి, కానీ అబద్ధాన్ని మాట్లాడే వారంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇంతవరకు మరి నేను కూడా చాలాసార్లు మరి కొన్ని పరిస్థితుల్లో అబద్ధం ఆడాల్సి వచ్చింది. కానీ దేవుని యొక్క వాక్యము తెలుసుకున్న తర్వాత మరి అబద్ధాలు మనం ఎంత మాత్రం కూడా ఆడకుండా మరి ఎల్లప్పుడూ కూడా మనము సత్యాన్ని పలికే వారంగానే మనం ఉండాలి. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో యోహాను ఏమంటాడో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయించున్నాను. మీకు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నానంటే, మీరు సత్యం తెలియని వారని మీకు రాయట్లేదు, కానీ మీరు సత్యం ఏంటో మీకు తెలుసు. మరలా చెప్తున్నాడు, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. కాబట్టి మనం ఏ అబద్ధం చెప్తున్నా అది సత్య సంబంధమైనది ఎంత మాత్రం కూడా కాదు. అనగా మనం పలికేటువంటి అబద్ధం ఏదైతే ఉందో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైనది ఏదైనా సరే అది పాపమే, అది అపవిత్రమైనదే. కాబట్టి అటువంటి అపవిత్రమైన వాటిని పలకడం ద్వారా మరి మనం ఎంత మాత్రం కూడా మరి అపవిత్రతను, లేకపోతే మన జీవితాల్లోనికి మనము పాపాన్ని కొని తెచ్చుకునే వారంగా, లేకపోతే దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈ మాట వలన ఎవరికి ఏ నష్టం లేదు కదా అని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది. కొన్ని మరి అబద్ధాలు మరి ఇది మాట్లాడడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, నాకు ఏ నష్టం లేదు, వాళ్ళకి ఏ నష్టం లేదు, కాబట్టి ఇది మాట్లాడితే పెద్ద నష్టమే లేదని మనల్ని సాతాను కొన్నిసార్లు మోసగిస్తాడు. కానీ అటువంటి మోసాల్లో మనము పడకుండా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేసే వారంగా మనం ఉండాలి. లేదా అటువంటి మోసంలో మనము పడకుండా మనము కాపాడుకోవడానికి మనం ఎప్పుడు కూడా మరి సత్యాన్నే మాట్లాడడానికి మనము ఇష్టపడే వారంగా ఉండాలి. కానీ అబద్ధాన్ని మాట్లాడడానికి కానీ అసత్యాన్ని పలకడానికి కానీ మరి ఎంత మాత్రం కూడా ఇష్టపడే వారంగా మనం ఉండకూడదు. లేదా మరి ఈ అబద్ధం చెప్పడం వలన ఎవరికి నష్టం లేదులే, నాకు కొంచెం లాభం వస్తుంది కదా అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. సత్యమే మనం మాట్లాడాలి, సత్యమే మనము పలికే వారంగా ఉండాలి. చూడండి, ఒకసారి మరి చైనా దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు మరి క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అది. అయితే ఒక వ్యక్తి మరి క్రైస్తవుడు, ఆయన ఇంటికి ఒక సైనికుడు వస్తాడు. సైనికుడు వచ్చి అతన్ని తనిఖీ చేయడానికి వస్తాడు. అయితే ఈ వ్యక్తి మరి ఆ చైనాలో నుంచి మరి దొంగతనంగా పారిపోవడానికి మరి అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మరి అతడు పారిపోవడానికి పక్క దేశానికి పారిపోవడానికి ఒక పడవను అతను నిర్మించుకుంటూ ఉంటాడు. అతను నిర్మించుకుంటూ ఉన్నటువంటి సమయంలో మరి అతని ఇంటిని తనిఖీ చేయడానికి ఒక సైనికుడు వస్తాడనమాట, చైనా సైనికుడు వచ్చి మరి తలుపు తట్టి మరి అతడు తలుపు తీస్తాడు. తలుపు తీసినప్పుడు ఇతను అడుగుతాడు, నువ్వు ఈ దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు,
లేదు లేదు నేనేం పారిపోవడానికి ప్రయత్నం చేయట్లేదని అబద్ధం చెప్పేస్తాడు. చెప్తాడు. ఇతడు ఇల్లంతా సోదా చేస్తాడు, కానీ ఇతడికి ఏమి ఆధారాలు దొరకవు. ఈ సైనికుడు వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడైతే ఆ సైనికుడు వెళ్ళిపోతాడో తలుపు వేసుకున్న వెంటనే దేవుని ఆత్మ అతన్ని గద్దిస్తుంటుంది, నువ్వెందుకు అబద్ధం చెప్పావు, నువ్వెందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి. అప్పుడు వెంటనే ఇతడు ప్రార్థన చేసుకుంటాడు, దేవా ఒకవేళ నేను నిజం చెప్పడం నీ చిత్తమైతే, లేదా నేను క్షమించండి. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాడు ఏమనంటే, ప్రభు నన్ను క్షమించు, నువ్వు మరలా ఆ వ్యక్తిని పంపించు, నేను ఈసారి నిజమే చెప్తాను అని మరి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన కొద్దిసేపటికి మరలా అదే సైనికుడు వస్తాడు. అదే సైనికుడు వచ్చి మరలా తలుపు తట్టినప్పుడు ఈ వ్యక్తి తలుపు తీసి వెంటనే ఆ సైనికుని చూసి, నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకు నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు, నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఒక బోటుని నిర్మించుకుంటున్నాను తెలియకుండా ఈ దేశం నుంచి తప్పించుకుని పారిపోవడానికి అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో ఈ సైనికుడు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను, నువ్వు మరి ఈ దేశం నుంచి పారిపోవడానికి నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. చూడండి, మరి మన ప్రాణము మీదకి అపాయము వచ్చినా సరే మనము నిజాన్ని మాట్లాడే వారంగానే ఉండాలి, కానీ సత్యాన్ని మనం పలికే వారంగానే ఉండాలి, కానీ అసత్యాన్ని పలికే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. కాబట్టి అబద్ధమాడు పెదవులు దేవునికి ఇష్టమైనవి ఎంత మాత్రము కూడా కాదు. మనము అబద్ధమాడడము దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అబద్ధమాడు పెదవులను ఆయన ద్వేషిస్తాడు. సత్యముగా నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు. సత్యముగా నడుచుకునే వారిని ఆయన ప్రేమించేవాడిగా ఉంటాడు, ఆయన ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కనుక ఆయన యొక్క సత్యము మనలో కూడా మనము కలిగి ఉండాలని మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క మాట సత్యమైనదిగా ఉందా? మొట్టమొదటిగా మనం చూసాం, మన యొక్క విశ్వాసం సత్యమైనదిగా ఉందా? మన యొక్క పలుకు, మన మాట సత్యమైనదిగా ఉందా? అటువంటి దానిని చేయడానికి మనము ఆలోచన కలిగి ఉన్నామా? అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? మూడవదిగా మనం చూసినప్పుడు మన యొక్క క్రియలు సత్యమైనవిగా ఉన్నాయా? మన యొక్క క్రియలు సత్యమైనవిగా ఉన్నాయా? సత్య సంబంధులమైనటువంటి మనము క్రియలలో కూడా సత్య సంబంధులుగానే ఉండాలి. సత్య సంబంధులమైనటువంటి మనము అనగా దేవునికి వారసులమైనటువంటి మనము మన యొక్క క్రియలలో కూడా సత్య సంబంధముగానే, సత్యమును జరిగించే వారంగానే మనం ఉండాలి. అంతకుముందు మీకు చెప్పాను కదా, సత్యుడైనటువంటి యేసు ప్రభువారి ద్వారా మనము రక్షించబడ్డాం. సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం రక్షించబడ్డాం. సత్యస్వరూపియగు ఆత్మ ద్వారా మనము తిరిగి జన్మించబడ్డాం. సత్యము కొరకైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉండడానికి మనము పిలువబడ్డాం, మనం ఏర్పరచుకొనబడ్డాం. కాబట్టి మనం పలికే పలుకు సత్యమైనదిగా ఉండాలి, మన విశ్వాసం సత్యమైనదిగా ఉండాలి, మన క్రియలు సత్యమైనవిగా ఉండాలి. మన యొక్క క్రియలు సత్యమైనవిగా ఉండాలి అనగా, సత్యంగా ఉండాలి అనగా ఏంటంటే మనము చేసేటువంటి పనులలో వేషధారణ అనేది ఉండకూడదు. లేకపోతే మనం చేసేటువంటి పనుల్లో మాయ ఉండకూడదు, లేదా మోసం ఉండకూడదు. మనం చేసేటువంటి పనులు ఎల్లప్పుడూ కూడా అవి సత్యముగానే ఉండాలి. అనగా మన తోటి వారితో మనం వ్యవహరించేటువంటి మన యొక్క వ్యవహారాల్లో మనం సత్యవంతులుగా ఉండాలి. ఇతరుల పట్ల జాలి చూపించట్లో మనము సత్యవంతులుగా మనం ఉండాలి. మన శరీరాలను పవిత్రంగా ఉంచుకునే విషయంలో మరి మనము సత్యవంతులుగా ఉండాలి. పైకి భక్తిపరులుగా నటిస్తూ మరి లోపల పాపాన్ని మనము ఉంచుకొని పైకి సత్యవంతులాగా లోపల సత్యంతో ఇలా ఉండకూడదు. మనము సత్యవంతులమైన కాబట్టి మనము సత్యవంతులుగానే మనం జీవించాలి. మన యొక్క క్రియలలో సత్యాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. తోటి వారి పట్ల వ్యవహరించేటువంటి విధానంలో, ఇతరుల పట్ల జాలి చూపించే విషయంలో, మన యొక్క శరీరాత్మల యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో మనము సత్యవంతులుగా వ్యవహరించవలసినటువంటి వారమైన. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు చెప్తున్నాడు, సమస్తమైన కపటమును, వేషధారణను మానుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క క్రియలలో మనము
సత్యవంతులముగా మనం ఉండాలి, యథార్థపరులముగా మనం ఉండాలి. మనల్ని పిలిచిన దేవుడు సత్యవంతుడు. ఆయన మరి మనల్ని తన యొక్క సత్యము చేత మనల్ని రక్షించాడు, తన యొక్క సత్యస్వరూప ఆత్మచేత మనల్ని తిరిగి జన్మింప చేశాడు. కాబట్టి సత్య సంబంధమైనటువంటి పనులు చేయడానికి, సత్య సంబంధమైనటువంటి క్రియలు మనం చేయడానికి, సత్యమైనటువంటి క్రియలు మన యొక్క నడవడికలో మనము కనపరిచే వారంగా ఉండాలి. చూడండి ఎంతమంది మరి ఈ రోజున నేటి దినమున మరి ఇస్కరియోతు యూదా వలె మరి యేసు ప్రభు వారిని పైకి ప్రేమ చూపిస్తున్నట్లుగా ముద్దు పెట్టుకున్నాడు, కానీ ఏం చేశాడు? మోసగించి అప్పగించాడు. అటువంటి వారు ఎంతమంది మనలో లేరు? ఎంతమంది మరి దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము వలె మరి పగ తీర్చుకోవడానికి లేదా మరి కపటమైనటువంటి ఉపాయము చేసి, కపటమైనటువంటి ఆలోచన యోచించి మరి రాజకుమారులందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించి, విందుకని చెప్పి తన ఇంటికి ఆహ్వానించి మరి అమ్నోనుని చంపడానికి కపటమైనటువంటి పన్నాగాన్ని పన్ని మరి రాజకుమారులందరినీ, అమ్నోనును హత్య చేసినటువంటి అబ్షాలోము లాంటి కపట వేషధారులు, లేకపోతే మోసపూరితంగా వ్యవహరించేటువంటి వారు మరి మనలో లేరంటారా? మరి దావీదు సైన్యాధిపతి అయినటువంటి యోవాబులాగా మరి అబ్నేరుని చంపడానికి యోవాబులాగా మాట్లాడడానికి పిలిచి మరి అతన్ని మరి కపటంగా హత్య చేసినటువంటి వారు ఎంతమంది లేరు? ఈ యొక్క విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైన, కపటమైనటువంటి ప్రవర్తన, వేషధారణ, మోసం, మాయ. చూడండి, దేవుడు వెక్కిరించబడడు. ఆయన మన యొక్క నటనను చూసి ఆయన మోసపోయేటువంటి వాడు కాదు. మనము మనుషులు ఎదుట మనం నటించగలుగుతామేమో, కానీ దేవుని ఎదుట మనము ఎంతమాత్రం కూడా నటించలేము. ఎందుకంటే దేవునికి అన్నీ కూడా తెలుసు. ఆయన యొక్క మానవుని యొక్క హృదయాంతరంగాల్లో ఉండేటువంటి ప్రతి ఆలోచన కూడా అతనికి తెలుసు. మాట మన నాలుకకు రాక మునిపే ఆయన అది ఏంటో ఆయన కనిపెట్టేటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దేవుణ్ణి మనము మోసం చేయలేం. మన యొక్క ప్రవర్తనలో మనము సత్య సంబంధముగా మనం ఉండాలి. ఇస్కరియోతు యూదాలాగా పైకి ప్రేమ చూపిస్తున్నట్టు ముద్దు పెట్టుకుని లోపల కపటంగా అమ్మేసుకునేటువంటి వారంగా, మోసపరిచేటువంటి వారంగా మనం ఉండకూడదు. అబ్షాలోములాగా కపటమైనటువంటి ప్రేమ చూపించేవారిలాగా, మరి యోవాబులాగా సమాధానంగా నిన్ను పిలుస్తున్నాను అని అబ్నేరును పిలిచి మరి అతడు హత్య చేసినటువంటి విషయము మనము 2వ సమూయేలు గ్రంథంలో మరి అబ్షాలోము గురించి, అలాగే యోవాబు గురించి మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి కపటమైనటువంటి వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని మనం ఎంత మాత్రం కూడా జీవించకూడదు. పైకి భక్తి కలిగినటువంటి వారంగా, లోపల భక్తిహీనంగా మనం ఎంత మాత్రం కూడా మనము అస్సలు జీవించకూడదు. ఎందుకంటే మరి వేషధారణకు దేవుని ఎదుట స్థానం లేదు. భక్తిహీనుడు ఆయన సన్నిధిని ప్రవేశించుడు అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని ఎదుట మనము వేషధారణ చేయకూడదు. దేవుని ఎదుట మనము మోసము, లేకపోతే మాయ, లేకపోతే కపటమైనటువంటి ఆ యొక్క నటన, ఇలాంటివి మనం ఎంత మాత్రం కూడా మనము చేయకూడదు. చూడండి, కీర్తన గ్రంథము 12వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 12వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూసారా దావీదు ఏమంటున్నాడో? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇటువంటి మనస్సు మనలో ఉందేమో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాల్సిన వారమైన. మన యొక్క క్రియలు సత్య సంబంధమైనవిగా ఉన్నాయా? మన యొక్క మాట సత్యముగా ఉందా? మన యొక్క విశ్వాసము సత్యమైనదిగా ఉందా? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మాన్యత అయినను ఉన్న ఎడల వేటిని మనం అభ్యసించాలంట? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి అని చెప్తున్నాడు. మొట్టమొదటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏవి సత్యమైనవి, వేటిలో మనం సత్యంగా ఉండాలి. దేవుని యొక్క వాక్య వెలుగులో మన యొక్క విశ్వాసము సత్యపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? మన యొక్క మాట తీరు విషయంలో సత్యమైనటువంటి మాట తీరును మనం కలిగి ఉన్నామా?
మనం చేసేటువంటి క్రియల విషయంలో సత్యమైనటువంటి క్రియలు మనము చేస్తున్నామా, వీటిని మనం ఆలోచన చేస్తున్నామా, వీటిని చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సహించినట్లుగా మనల్ని కూడా మనం ప్రోత్సహించుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క సత్యమైనటువంటి విషయాలను మనము ధ్యానం ఉంచలాగున మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి తర్వాత అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఏవి మాన్యమైనవో అనేటువంటి విషయాన్ని మరి ప్రభు చిత్తమైతే మరొకసారి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సమయం ఇస్తే మరి మీతో పంచుకోవడానికి మరలా మీ మధ్యలోనికి వస్తాను. కాబట్టి ఈ విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. చివరిగా వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సత్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. సత్యాన్ని కలిగి ఉండడానికి మన యొక్క విశ్వాసంలో, మన యొక్క పలుకులో, మన యొక్క నడవడికలో, మన యొక్క ప్రవర్తనలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. మహోన్నతమైనటువంటి దేవ, ఈ ఒక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో తండ్రి వాటి అందు ధ్యానం ఉంచుకోమని చెప్పావు ప్రభా. మరి మీ వాక్యంలో నుంచి ప్రభా ఏవి సత్యమైనవి అనే విషయాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు ప్రభా. మా యొక్క విశ్వాసంలో, మా యొక్క పలుకులో, మా యొక్క క్రియలలో మేము సత్యాన్ని కలిగి ఉన్నట్లు మాకు సహాయం చేయండి. సత్యమైనవే మేము పలుకున్నట్లు, సత్యమైనటువంటి విశ్వాసాన్ని, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము నేర్చుకుని సత్యపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నట్లు, మా యొక్క క్రియలలో ప్రభా ఎంత మాత్రం కూడా వేషధారణ మేము కలిగి ఉండకుండా సత్యమైనటువంటి క్రియలను మేము చేయనట్లు మాకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. సత్యవంతుడవు ప్రభా, సత్యుడవు నాయన, నీవే సత్యం. నీ యొక్క సత్యము ద్వారా మమ్మల్ని రక్షించావు. సత్యస్వరూపి యొక్క ఆత్మ ద్వారా తండ్రి మమ్మలను జన్మింపచేశావు ప్రభా. మీ యొక్క సత్యాన్ని మా హృదయాల్లో మేము భద్రపరచుకొని మీ సత్య ప్రకారంగా మేము సత్యపూర్వకమైనటువంటి విశ్వాసమును, సత్యమైనటువంటి మాట తీరును, సత్యమైనటువంటి క్రియలను మేము చేయగలిగినట్లు ప్రభా, మాటతోనూ నాలుకతోనూ కాక తండ్రి క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించేటువంటి స్వభావాన్ని మాలో దయచేయమని ప్రభా. మీ ఎదుట కపటమైనటువంటి వేషధారణ మేము చేయకుండా ప్రభా, యథార్థంగా ప్రభా మరి మా జీవితకాలంలో ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నా సత్యమే మేము మాట్లాడడానికి, మీ సత్యంలో మేము కొనసాగినట్లు మాకు సహాయం చేయమని, విత్తబడినటువంటి వాక్యాన్ని మీ ప్రజల హృదయాల్లో దీవించి మీరే మహిమ పొందుకోమని, మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ రేపటి దిన ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం సార్వత్రిక సంఘమునకును మనకు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.